నమస్తే, వెల్కమ్ టు ఆర్ 360 న్యూస్. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని గని సోలార్ పార్క్ మరియు గ్రీన్ కో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించారు. శనివారం మధ్యాహ్నం 12:55 గంటలకు కర్నూలు ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు పవన్ కళ్యాణ్. కర్నూలు జిల్లా పర్యటనకు విచ్చేసిన ఉప ముఖ్యమంత్రికి ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ లో జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా ఎస్పీ బిందుమాధవ్, ఎమ్మిగనూరు శాసనసభ్యులు జయనాగేశ్వర్ రెడ్డి, కోడుమూరు శాసనసభ్యులు బొగ్గుల దస్తగిరి, గ్రీన్ కో ప్రాజెక్టు ప్రతినిధులు స్వాగతం పలికారు. పిండాపురం వద్ద నిర్మాణంలో ఉన్న గ్రీన్ కో రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును సందర్శించారు. ఆసియాలోనే పవన, జల, సౌర విద్యుత్ ఉత్పత్తి రంగంలో అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టును ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. 15,000 కోట్లతో 5,230 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మితమవుతున్న రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు ఇది. 2022లో మొదలైన ఈ ప్రాజెక్టు ప్రస్తుత నిర్మాణం చివరి దశలో ఉంది. ఈ ప్రాజెక్టులో ఇన్టేక్ వ్యూ పాయింట్, పవర్ హౌస్ దగ్గర నుంచి పరిశీలించారు. రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుపై అధికారులు పవన్ కళ్యాణ్ కు వివరించారు. ఈ ప్రాజెక్టుకు గోరుకల్లు రిజర్వాయర్ నుంచి 1.23 టీఎంసీల నీరు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.